హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూర్చుందాం. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. విశేషముగా భూమి మీద దేవుడు అడుగుపెట్టినప్పుడు భూమి అంతా శూన్యముగా ఉన్నట్టు మన వాక్యంలో చూస్తాం. భూమిని సృష్టించి ఆకాశమును వేరుపరిచి భూమికి ఏం సెలవిచ్చిందంటే భూమి నుండి చెట్లు మొలవాల. చెట్లు మొలిస్తే ఆ మొలిచిన చెట్టు పండ్లు పండాలి, కాయలు కాయాలి. అయితే ఫలాలు ఇచ్చే చెట్టుగా దేవుడు మార్చున్నాడు. ఈరోజు 2 మెసేజ్లు ఉన్నాయి. ఒక 2 వ్యక్తులు బైబిల్ నుండి మీకు తీసి చూపెడతాను. దేవునికి దూరమైన వారు ఎలాగా ఒప్పుకుంటారు, మరలి ఎలాగా దేవుడు అంగీకరిస్తాడు అన్నది. చాలామంది తప్పులు చేస్తారు, మనసులో ఉన్నప్పుడు తప్పులు చేస్తాం, కానీ దేవుడు క్షమిస్తాడా లేదా అనే ఈ యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాము. భూమిలో చెట్టు ఉన్నప్పుడు అది పచ్చగా ఉంటుంది. కట్టు చేసి పక్కకు పెడితే ఏమైపోతుంది? అది ఎండిపోతుంది. అంటే అది దేనికి సంబంధం లేదు, భూమికి సంబంధం లేదు, భూమికి కలిసి లేదు కాబట్టి అది వెండిపోతుంది. చేపలు ఉన్నాయి, సముద్రంలో ఉంటాయి. చేపను తీసి ఒడ్డు మీద పెట్టినాం, నీరు లేదు, దానికి బతుకుతుందా? బతకది. దానికి ఏం కావాలా? నీరు కావాలా. దానికి కావలసినది ఇవ్వాలా. నీటికి దూరమైన చేప బ్రతకకుండా చనిపోతుంది. భూమికి వేరు లేనందున చెట్టు మరణించిపోతుంది. మనిషి జీవితము కూడా దేవునితో సంబంధం లేనివాడు దినదినము కుంగిపోతూనే ఉంటాడు. మనిషికి తెలియదు ఏమవుతున్నది నా జీవితంలో అని. మనిషికి అర్థము కాదు నేను ఎట్లా డౌన్ అవుతున్నానో, నాకు ఎన్ని వ్యాధులు సంభవిస్తున్నాయి, ఇవి ఏ ప్రకారంగా అవుతున్నాయి గమనించడు. కానీ ఇది అయింది కదా, ఈ హాస్పిటల్ వెళ్ళాలా, ఇది అయిపోయింది కదా, ఈ హాస్పిటల్ వెళ్ళి నేను బాగా కావాలా అనే ఒక ఆలోచనతో ఆ మనిషి పరిగెత్తుతాడు. కానీ ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు, బ్రతకలేని స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలే, ఒక మనిషి స్థల తీసుకోలే, నేను ఎలా బ్రతకాలని వాళ్ళు ఆలోచించలే. కానీ వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరంటే ఒక ధనవంతుని కొడుకు, మళ్ళొక్కళ్ళు ఎవరంటే యోనా. ఈ 2 వ్యక్తుల కొరకు దేవుడు ఈరోజు గత రాత్రి నాతో మాట్లాడాడు. ఈ మాటలు కంటే ముందు మనం ఏ స్థితిలో ఉండొచ్చినామో, ఏ రీతిగా ఉండాలనో కొన్ని మాటలు మనం ఇవి కూడా ధ్యానించుకుందాం. మొట్టమొదట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము మనం అందరం తీర్చి చదవాలి, అందరం తీయాలి. అందరం వాక్యం నుండి తీర్చి నాతో పాటు మీరు చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, చదవండి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో నుండి పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సావాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా. అర్థమైనా? ఏ స్థితిలో నిన్ను దేవుడు పిలిచాడో ఆ స్థితిలో నుండి దాన్ని మర్చిపోకుండా ఆ స్థితిలో నీవు ఆయనతో పాటు సావాసము చేయాలి. దీన్ని మర్చిపోతాం. ఎప్పుడు మర్చిపోతాం? బలహీనులుగా ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చి బలవంతులమైనప్పుడు మర్చిపోతాం.
బైబిల్లో ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వారిలే. కొన్నిసార్లు అనిపిస్తుంది అన్ని మంచి రాస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ మంచిగా లేనివి కూడా పాపం చేసినవి కూడా రాయబడ్డాయి. ఎందుకు పాపం చేసినావు అంటే నువ్వు చేయకూడదని. అదేనక హల్లెలూయా. నేను తప్పు చేసిన దేవుని దగ్గర సరి చేసుకున్నా మళ్ళీ నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను. నీవు సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీవు దేవుని యొద్దకు రా అని వాక్యములో ఆ మాటలు రాయబడ్డాయి. మొట్టమొదట మనము చూస్తే ఇక్కడ యోనా గ్రంథం 1వ వచనం త్వరగా వెళ్తాను, ఎందుకంటే సమయం ఎలా ఎక్కువ గడుస్తున్నది. 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఒక ఓడ ఎక్కెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఏమని చెప్పాడు? నిలువేకు వెళ్ళమన్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వదించబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు, వీరైపోతున్నాడు. ఇప్పుడు ఆత్మీయంగా ఉన్న వ్యక్తే. ఈరోజు ఒక సేవకుడు మీతో దేవుని మాటలు చెప్తున్నాడు. ఆ రోజు స్వయంగా దేవుడు ఆకాశం నుండి మాట్లాడినాడు. యోనా యోనా, నేను నిన్ను వాడుకోబోతున్నాను. యోనా అనంటే దేవుని సన్నిధిలో మోకరించి అయ్యా చెప్పు అని అడిగాడు. అడిగినప్పుడు యోనా తగ్గించుకొని మోకరించి భూమి మీద నేల మీద పడి, ఎక్కడున్నావయ్యా అంటే నేను నీకు కనిపించను, నా స్వరముని విను అని అన్నాడు. నా స్వరమును విను, నేను నిన్ను నిలివేకు పంపుతున్నాను, నీవు అక్కడికి వెళ్ళాలా అని ఆయనను పిలుచుకున్నాడు. ఏ స్థితిలో పిలుచుకున్నాడు? అన్ని బాగున్నాయి, నేను నిన్ను పంపిస్తున్నా, నువ్వు వెళ్ళాలా అని పిలిచాడు. పిలిచినప్పుడు ఆ మనిషి ముంగట ఆ మాట ముందు తల ఊపాడు. సరే అయ్యా నేను వెళ్తాను. ఎంతమంది ఈరోజు సేవకుంటూ మందిరికి రా బ్రదర్ అంటే వస్తా, ఖచ్చితంగా వస్తా, రాదు. ఇప్పటికీ అదే అలవాటు ఉన్నది ప్రజలకు. రోడ్డు పంటి కలిసి పాస్టర్ కలిసాడు, అయ్యా ప్రజలాడు ఎంతో భక్తి, రాత్రి మళ్ళీ డ్రింక్ వేసిపోయాడు, ఎంతో భక్తి. ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు అందరితో సోపతాయి, ఎంతో భక్తి చూపించి వెళ్తాను. కానీ చూసేవాడు నా పైవాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోనా అనుకున్నాడు, కనిపిస్తలేడు కదా, నా ఇష్టమైన రూట్కు నేను వెళ్తా, కేపా ఇచ్చి డబ్బులు ఇచ్చి, గ్రీక్ భాషలో కేపా డబ్బు, ఆ డబ్బు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. లంగ పనులు వేయడానికి త్వరగా దొరుకుతుంది తెలుసా. సినిమా చూడాలా, హౌస్ఫుల్ అయిపోయింది, టికెట్లు దొరికాయి. వాడు వస్తాడు పక్కకు బయట, అతను లేదా అదే చూడాలి ఇక. హల్లెలూయా. హల్లెలూయా. వస్తున్నాడు 200 మొదటి సీటీ నీకు, ఇంకా బాల్కనీ ఎన్నో చెప్పి వాడు ఇస్తాడు. డబ్బు కావాలి. మనిషి మోసపోవటానికి, నశించిపోవటానికి ఎన్నో మార్గాలు లోకముల ఉన్నాయి. అదే ప్రకారంగా యోన చేశాడు. పిలుపు ఉన్నది, సేవ ఉన్నది, ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. కానీ ఏమైపోతున్నాడు?
పక్క తువ్వబెట్టాడు. ఆ తువ్వబడితే ఏం జరిగిందన్నది మనం ఇక్కడ చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనం చూసి చదువుకున్నాం. 10వ వచనం త్వరగానే ముగిస్తాను. తను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమి అని అతన్ని ఏమిటని వారు అడిగిరి. చాలు. ఏం చేసినాడు ఈయన? సముద్రం అలలు పెరుగుతున్నాయి, గాలి తుఫాన్లు వస్తున్నాయి, ఆ నావలో ఉన్న అన్ని బ్యాగ్స్ అన్ని మెటీరియల్ అంతా కూడి సముద్రంలో పడేసిన ఆగుతలేదు నావ. ఈ యోన పోయి మొద్దు నిరదబోతున్నాడు. లేరా? సండే వచ్చినా కానీ పండేవారు లేరా? పరిశుద్ధ దినమని పండేవారు లేరా? యోన దేవుడు ఎన్నుకున్న వ్యక్తి పోయి పన్నాడు. పండి గాఢ నిద్రపోతున్నాడు. ఊగిన కామన ఉయ్యాలుగినట్టు అంటుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దుష్ట కార్యాలు ఎలా ఉంటాయంటే పాపము చేసిన వానికంటే సంతోషమే, ఆనందమే. కానీ శ్రమ వచ్చినప్పుడు తెలుస్తుంది దానికి. లేపుతలేడు. ఒకడు వెళ్ళాడు, ఓరే సోమరి, సావు బతుకుల్లో మేము మీద ఉన్నాము, అలల చేత కొట్టబడుతున్నాము, గాలి చేత పడిపోగలుగుతున్నాము, మా ఓడలో ఉన్న ఆ సామాన్ అంతా కూడా బ్యాగ్స్ అంతా కూడా పాడేసిన మేము బ్రతకలేని స్థితిలో ఉన్నాం, బద్దలైపోతున్నదిరా, లేవు అనంటే వాడు లేచి, యోనా లేచి చూస్తున్నాడు. నువ్వెక్కడి నుంచి వచ్చినావు? దేవుడు అంటే నీకు భయం లేదా? మేమందరం మీద ప్రార్థన చేస్తున్నాం, నువ్వు కూడా ప్రార్థన చేయి అని వాడు అన్నాడు. అప్పుడు యోనా బయటకు వచ్చి చూస్తున్నాడు. ఎలా ఇది జరుగుతున్నది అని చూస్తే నేనే తప్పు చేసిన అని మనసులో అనిపించింది. చెప్పుకోలే, నేనే తప్పు చేసిన అని చెప్పలే. అప్పటికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎవడైతే పాపము చేసి ఉన్నాడో, ఏదైతే ప్రాబ్లం ఉందో వాని మీద పోతుందని సీట్లు వేశారు. సీట్లు వేస్తే ఎవరి మీద పడ్డది? యోనా మీద పడ్డది. యోనా మీద పడ్డది. పాపము దాగదు, ఒక్కరోజు పలిగేది ఉన్నది. సాటుకు చేస్తే పాపము పలిగేది ఉన్నది. దేవునికి అసాధ్యమైనది ఏది లేనది వాక్యం చెబుతున్నది. సమస్తము సాధ్యమే. ఎవ్వరు చూస్తలేరాని ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఎక్కడికి వెళ్తున్నాడు? తర్సీస్కి వెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్సీస్కు దేవుడు పొమ్మన్నాడా? పొమ్మనలే. నిన్ను అంకరతో వాళ్ళు నడమన్నాడా? నడమనలే. నువ్వు నడిచి రోగం తెచ్చుకో, నువ్వు నడిచి నష్టపోతున్నావు, నడిచి తప్పుడు మార్గం నడిచి నీ బిజినెస్ నుండి తప్పు మోసపోతున్నావు. నీకెక్కడ ఆశీర్వాదం లేదు. దేవుడు నడవమన్న మార్గం ఒకటి, నువ్వు నడిచే మార్గం ఒకటి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తావు, నువ్వు వెళ్ళమన్న మార్గం ఒకటి, నువ్వు వెళ్ళే మార్గం ఒకటి. అది నీ సొంత ఆలోచనను బట్టి నువ్వు తీసుకుంటున్నావు ఆ తవ్వను. ఆ తవ్వ మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యోన మీద చిట్టుబడ్డది. ఏం జరిగింది చూద్దాం. చదువు 11 కింద బస్టు. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కోరుకున్నాడు ఇప్పుడు యోనా? నేను తప్పు చేశాను, ప్రజల ముందు ఒప్పుకున్నాడు. ఈరోజు తప్పు చేసిన వారు సాక్ష్యం చెప్పండి, చెప్తారా? ముంగడిగా చెప్తారా? ఏదైనా ఎవరికి తెలియని తప్పు చేశాడు అనుకో, వాడు ఇక్కడ నిలబడి చెప్పలేడు, ఒప్పుకోలేడు. కానీ యోన ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా వలన మీకు హాని కలగకూడదు, నేను ఒప్పుకుంటున్నా.
అని ఒక తీర్మానం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తీసుకోవాలి. తప్పు చేసిన నా వలన నా పిల్లలు నశించిపోతున్నారని ఒప్పుకోవాలా? నా వలన నా కుటుంబం నాశనం అయిపోతుందని ఒప్పుకోవాలా? నేను తాగటం వలన ఈ డబ్బంతా ఖర్చు అవుతున్నదేమో, నేను తిరగటం వలన ఈ డబ్బంతా ఖర్చు అవుతున్నదేమో, లేకుంటే నేను అనాలోచనగా ఖర్చు పెడుతున్న ఈ ఖర్చును బట్టి నా కుటుంబము బీద స్థితిలో ఉన్నదేమో అని తప్పు ఒప్పుకోవాలన్నట. హల్లెలూయా. ఒప్పుకొని నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోనా ఆ ఓడలో అందరు ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని, అయ్యా ఇది నా వల్ల నచ్చింది, నేనే తప్పు చేసిన, నేను దేవుని మాట వినక ఈ ప్రయాణాన్ని ఎన్నుకున్నా అని ఓడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడన్నా మన తప్పులను తెలిసి తేలేక చేయని తప్పును ఒప్పుకుంటే దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. యోనా ఏం చేసిందంటే చూద్దాం 12వ వచనం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చి ఉన్నదని నాకు తెలిసి ఉన్నది. నాకే తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు నా వారితో చెప్పెను. వారు ఓడను దరికి చేర్చుటకు తెడ్లను బహు బలముగా చేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. చాలు. హల్లెలూయా. ఈ మనిషి ఎత్తి పారేయమన్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక మనిషిని చంపుడు న్యాయం కాదు కదా, ప్రాణము కాపాడదాం, ఓడను వెనుకకు తీసుకొద్దాం, నడి సముద్రంలోకి అయింది, ఎటో ఒక పక్కకు దరికి తీసుకొని వచ్చి ఈ మనిషిని బయట తోలేద్దాం, ఇక మనమన్నా బ్రతుకుతాం అని వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నారు తెడ్లతో. ఆ ప్రయత్నము విఫలమైపోయింది. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన పని కాదు. వీడు పడితేనే వీడికి తెలుస్తుంది. నువ్వెంతో ప్రయత్నిస్తావు బయటికి వస్తానని, ఏదో పని చేసి బయటికి రావాలని ఆలోచిస్తావు, మోసం చేసో ఎట్లనో చేసి బయటికి రావాలని ప్రయత్నిస్తావు, రాదు. ఒప్పుకుంటేనే వస్తాం, ఒప్పుకోకుంటే రాము. ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు, కానీ వాళ్ళు పారేస్తానికి సిద్ధం లేదు. ఎంత చెడి ఉన్నా తన భర్త తనకు ఎంతో ముద్దు, తన భార్య తనకెంతో ముద్దు, తన పిల్లలు తనకెంతో ముద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి ప్రేమిస్తున్నాడు. అక్కడ దీన్ని పడెత్తే ఏ శాపన వచ్చి ఏ ముసలో వచ్చి తింటే మేము పాపంలో పడిపోతాం. ఒక మనిషిని చంపుడు ఇది పాపము అని గ్రహించి వారు బయటికి తీసుకొస్తాను చూస్తున్నారు, కానీ కుదరలే. వాళ్ళు ఏం చేశారు? చదువుదాం. వాళ్ళు ఏం చేశారంటే వారు 13వ వచనం నుండి 14వ వచనం. కాబట్టి వారు యెహోవా చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి ఈ మనుషుని బట్టి మమ్ములను లయము చేయకుందువు కాక నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసింది? పాపం ఒప్పుకున్నాడు. ఈ పాపం అంతా కడగబడాలా, నేను తప్పు చేసిన దేవుని సన్నిధిలో అని ఒప్పుకున్నాక ఓడవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు యెహోవాకు. అయ్యా, ఈ నిర్దోషిని మేము చంపుతున్నాం, ఏ పాపము లేని వాడిని, నాకు ఎలాంటి పాపము రాకూడదయ్యా, మా మీద ఏ నేరము మోపకూడదయ్యా అని యెహోవాకు మనవి చేసిరి. ఎవలకు? యెహోవాకు మనవి చేసిరి. ఎవరు? ఓడవాళ్ళు. వాళ్ళకి తెలియదు దేవుడు అంటే ఎవరన్నా.
అసలు యెహోవా అంటే ఎవరు తెలియదు. యోనా చెప్పాడు, ఒక సువార్త అక్కడ అందింది. కానీ విన్న వెంటనే అన్యులు భయపడ్డారు. ఓ ఆ దేవుడు గొప్ప. వాళ్ళు భయపడుతున్నారు కానీ నమ్మినుడు భయపడకుండా తప్పుతో పోజారు. అప్పుడు ఆ మనిషిని ఎత్తేసాను, పడవేసి ఏమైపోయాడు మనిషి మరి? పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రం పొంగకుండా గాలి ఆగింది, సముద్రం పొంగకుండా ఆగిపోయింది. అప్పుడు నిమ్మలం అయిపోయా. కానీ ఎంత నుక్సాన్ అయింది మీకు తెలుసా? విలువైన వస్తువులు ఓడలో, ట్రాన్స్పోర్ట్ అంటే ఎంత ఉంటుంది, మంచి విలువైన వస్తువులు, ఆ వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. ఒక మనిషి కుటుంబం అంతా నాశనం అయిపోయినాక బుద్ధికొస్తాడు. ఆ బుద్ధికొచ్చి ఏం ఫాయిదా ఉందో చెప్పండి? మరణ పడక మీద పడిపోయినాక దేవాన్ని చిత్తమైతే నన్ను వాడుకొని సేవలు నేను చేస్తాను. హాస్పిటల్లో కొట్టుమెట్టు ఆడుతూ వెంటిలేటర్ మీద ఉండి కూడా అప్పుడు భార్య పిల్లలు ఆదికి రాదు ఆయనకు, అప్పుడు కుటుంబం ఆదికి రాదు. ఏమాదికి తెలుసా? ప్రాణం పోయేటట్టుంది. దేవా నీ చిత్తం అయితే నేను బాగా తప్పు చేసినయ్యా, నిన్ను నీ మందిరానికి వెళ్ళలేను, నీ మాట వినలేదు, నా భార్య మాట వినలేదు, నా పిల్లల మాట వినలేదు. ఒక్కవేళ ఇప్పుడు బ్రతికిస్తే ఈ సేవ ఖచ్చితంగా చేస్తాను. లేకుంటే ఒకవేళ అంత తెలివి లేదు, ఒకవేళ అంత జ్ఞానం లేదు, నేను ఖచ్చితంగా ప్రతి ఆదివారం నీ మందిరంలో మొట్టమొదట ఉంటా అని ఒక తీర్మానం చేసుకుంటా. ఇది కరెక్ట్ అంటారా? అంత మునిగిపోయినావు, ఆఖరి శ్వాస ఉన్నది. అప్పుడు అత్తున్నాడు దేవుడు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. కానీ నిన్ను ఒక్కవేళ ప్రేమిస్తే దేవుడు ఆ స్థితిలో నుండి కూడా నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నా నేను బ్రతకలేనని, కానీ దేవునికి ఇష్టమైతే నువ్వు అన్న మాట మీద నిలుచుంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు బ్రతికిస్తాడు. యోనాను సముద్రంలో పడేసినాక శాపను దేవుడు పంపించి అందులో 3 రాత్రులు 3 దినములు గడిపాడు. ప్రార్థన చేశాడు, దేవునికి మొరబెట్టాడు, అయ్యా నా పాపము తొలగించు, నేను ఇప్పుడు నువ్వు వెళ్ళమన్న మార్గానికి వెళ్తానన్నయ్య. అప్పుడు తీర్మానము తీసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా తీర్మానం చేసుకోవాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఆ తప్పులన్నిటిని. ఈ స్థితిలో ఉన్నానయ్యా, నేను నీ సన్నిధికి రాలేకపోయాను, ఈ స్థితిలో ఉన్నానయ్యా, నేను సేవ చేయలేకపోయాను, నన్ను క్షమించు అని నువ్వు ఒక్కసారి అడిగితే ఆయన నిన్ను క్షమించి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ బ్రతుకున్నది చూడండి, ఈ బ్రతుకు ఎన్నో ఆశలు ఉంటాయి. ఒక విషయాన్ని గమనించండి, మంచి బెడ్ చేయించుకున్నాం, లైట్లు పెట్టుకున్నాం, మంచి పరుపు ఉన్నది మెత్తడిది, అన్ని రూమ్ అన్ని మంచి లైట్లు, నైట్ లైట్లు అవన్నీ పెట్టుకున్నాం, అందంగా రూమ్ ఉన్నది. సూర్య చంద్రుని కూడా సీలింగ్ వేసుకున్నాం లైట్లు కనిపించడానికి. అందులో పండుకున్నాం. అస్సలు నిద్ర రాలేదనుకో, మంచిదేనండి మనిషికి. నిద్ర రాత్రి అంతా రాలేదనుకో మనిషికి మంచిదా? ఏం ఫాయిదా అవన్నీ నుండి? ఆ నిద్ర ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. హల్లెలూయా. ఇవన్నీ బాగున్నాయి, నాకు ఇక అధికారం ఉన్న అన్నీ ఉన్నాయి, నా అంతటోడు లేడు అనుకున్నావా? నీకు నిద్ర నెగిటి రాలేదనుకో పొద్దుగల మనిషివి కాదు. అదేనా కదా? అయిదా నిద్రనిచ్చే దేవుడు నీకు లేడనుకో, నీకు ఎంత ఉన్నా వేస్టే. మంచి బిర్యానీ వేసుకున్నాం, ప్లేట్లో పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం, ఆకలే అయితలేదు, ఏమైనా ఫాయిదా ఉందా? ఎంత
వాసన వస్తుంది, ఇది తినాలా అందరూ అని. ఆకలి అయినోడు మెత్తడు, ఆకలి కానివాడికి అసలు తినాలని ఇష్టమే ఉండదు. కొంతమందికి ఉంటుందా, కొన్ని వ్యాధులను బట్టి ఉంటుందా, ఎన్ని చేసినా వద్దురా బాబు నాకు ఆకలి అయితే లేదంట. అంటే ఆకలి ఎవరు పుట్టించాలా? దేవుడే పుట్టించాలా. హల్లెలూయా. దేవుడు ఆకలి పుట్టిస్తే తినగలదు. ఒకవేళ మంచి బిర్యానీ ఉన్నదని కమ్మగా తిన్నావు, కడుపు రెండు పూజ చేసినావు, పండుకున్నావు, అది అరగలే. అరిగిష్టలో కావాలా? దేవుడు కావాలి. హల్లెలూయా. అంతేనా కదా? దేవుడు లేకుంటే అన్నం అరగదు. తినే శక్తి నీకున్నా అరిగించే శక్తి కావాలా? పండుకునే బెడ్ ఉన్నా నిద్రనిచ్చే దేవుడు నీకు కావాలా? ఆలోచించండి, అర్థమవుతుంది చెప్పు. మనిషి నిలబడాలంటే ఎన్నున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. తిన్న తిండి అరగకుండా ఏమైపోతుంది? ఇవాళ ఒక సిస్టర్ ఫోన్ చేసింది, వేగురింపు వస్తే నేను తాగిన జ్యూసే ఆసన వస్తుందన్న. అంటే అది ఇంకా కళ్ళలో ఉన్నది, గ్యాస్ తయారై ఆకలి అయితే లేదా అంటుంది. అంటే దేవుడు లేనిది ఏవి కావు. హల్లెలూయా. నాకున్న గర్వంతో నేను అన్నీ చేస్తా అంటే అస్సలు కుదరదు. దేవుడు లేని చోటుకి వెళితే సముద్రంలో పడ్డాడు. అదేనా కదా? అదే బాగా ఆలోచించండి. ఈ రాత్రంతా దేవుడు నాతో మాట్లాడాడు. అది బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బెదిరిస్తున్నాడు నన్ను. కొన్నిసార్లు గద్దించే వాక్యం ఎందుకు ఇస్తున్నా అంటే మనం సరి చేసుకోవాలి. యోనను గద్దించినాడు, బుద్ధి చెప్పినాడు, మరలా తిరిగి శాప కడుపులో నుండి బయటికి వచ్చి సముద్రంలో ఓడ బయటికి తీసుకురాలే కానీ శాప 3 దినముల ప్రయాణం చేసి బయటకు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఒడ్డుగక్కేసింది, ప్రాణంతో ఉన్నాడు. మళ్ళీ తగ్గించుకున్నాడు, మళ్ళీ అడిగాడు. అప్పుడు 40 దినముల ప్రయాణం చేసి వెళ్ళాడు. నిలువేకు నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు లేనిది ఏది నడదు. అన్నం అరగాలంటే దేవుడు కావాలా, అన్నం ఉండాలంటే దేవుడు కావాలా. వర్షం కురిపించలేదనుకో ఈ సంవత్సరం పంటలే లేవు. ఎంతమంది ఏడుస్తలేరు? దేవుడు లేడా, టైంకి వర్షం వస్తలేదని ఏడుస్తున్నారు. అంటే ఆయన లేనిది ఏది జరగదు. దాని కాలమందు అన్నిటిని సమకూర్చిన దేవుడు నిన్ను కూడా సరిచేస్తాడు. ఆయన నీవు సరి చేసుకోవాలా. ఇంకొక మాట ఉన్నా చెప్పండి, ఎందుకంటే మీరు ఈరోజు బాగా లేట్ వచ్చారు, 6:30కి వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్తాను, త్వరగా ముగిస్తాను. లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనములో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అయితే మరీ ఖతర్నాక్ అంటే ఎవడికి వినడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చాలు. ఒక తండ్రికి 2 కొడుకులు, ఒక తల్లిదండ్రికి 2 కొడుకులు. పెద్దవాడు పాపం ఏది చెప్పిన వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకి తండ్రి చెప్పిన మార్గంలో నార్మల్గా పోతున్నాడు. కానీ ఇంకొకడు చిన్నోడు ఉన్నాడు చూడు, వానికి ప్రేమ ఎక్కువ. తల్లిదండ్రులు ప్రేమ ఇచ్చారు, నెత్తి మీద ఎత్తుకున్నారు. వాడిని ఏ హాని కూడా తలగకుండా వాడిని పోచుకున్నారు. పెద్దోన్నేమో మస్తు మెదిపిరాన్ని కొట్టుకుంటూ పని చేయించారు. వాళ్ళు వ్యవసాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. బైబిల్ ఉన్నది అవన్నీ, నేను చెప్పాను కానీ ఇప్పుడు టైం లేదు. ప్రతి మాట లోబడి, దేవుని మాటకు లోబడి, తండ్రి మాటకు లోబడి వ్యవసాయం చేస్తూ కొనసాగాడు. చిన్నవాడిని మంచి చదివించి మంచి తెలియమంతునిగా చేసి అన్ని ఇచ్చి నెత్తి మీద ఎక్కించుకున్నాడు. పెద్దగా అయినాక ఈనాడు మాట ఈనాడు చిన్నప్పుడు లాలించి ఆకాశం వైపు ఎగిరేసి మళ్ళా చేతులు పట్టుకున్న తండ్రి మాట పెద్దగా అయినా గింటలేడు. తల్లి కుమారునికి జ్వరం వస్తే, దోమలు కుడితే మంచి జాళ్ళు పెట్టి తల్లి దోమలల్ల బండి బట్ట కప్పుకొని చలిపెట్టకుండా తన రొమ్మును చాటుకొని తన రక్తమును తాగిస్తూ
పెంచిన కుమారుడు మాట వినకుండా పోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట వినకుండా పోయి ఏం చేశాడు? తండ్రితో వాదం పెట్టుకున్నాడు. నా పాలేదో నాకు ఇచ్చేయి, నా వాటర్ నాకు ఇచ్చేయి, నీవు నీ పెద్ద కుమారుడు నీ ఇష్టం ఉన్నట్టు బ్రతుకో, కానీ నాది నాకు కావాలా అని వాదం పెట్టుకున్నాక ఏం చేస్తాడు కన్న తండ్రి? వీటితో ఏగడ కంటే ఇచ్చేసింది బెటర్ అని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఏం చేశాడు వీడు? మరి వాంది వాడు మంచి బతుకుతున్నాడు, వీడు పట్టుకొని బతుకుతే బాగుండు. కానీ దూరదేశం వెళ్ళాడు. ఎక్కడికి? దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారము చేశాడు. తాగడము, తిరగడము, ఎంజాయ్ చేయడము, ఫ్రెండ్స్, అన్ని విషయాలుగా వాడు మునిగిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. మునిగిపోయి ఏమైపోయాడు? డబ్బంతా అయిపోయింది. డబ్బంతా అయిపోయినాక ఉంటారా స్నేహితులుగా? డబ్బంతా అయిపోయినాక ఏమైపోతుంది? స్నేహితులు దూరం అవుతారు, అందరు దూరం అయిపోయారు. వాడు తాగిన హోటళ్ళకి పోయి కూర్చుంటే వాడిని బయటకు పంపించారు. వాడు తిరిగిన వారితో దగ్గరికి పోయి స్నేహంగా చేస్తా అంటే ఓవర్ రాటిల్ అన్నాడు. దూరదేశంలో ఎట్లుంటుంది? నీ ఊరోనివి కాదు, నా తోటలోనివి కాదు, నీవెవడో బతకచ్చినావు, వెళ్ళిపో అని వెలివేశారు. వెలివేసే వరకు ఏమైందంటే కడుపు పూజ చేసుకోవడానికి డబ్బులు లేవు. హల్లెలూయా. కడుపుకు తినటానికి కూడా డబ్బులు లేవు అని దగ్గర. అక్కడ ఒక మాలిక్ ఉన్నాడు. ఒక దొర దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదైనా పని ఉంటే నాకు జీవు, ముక్కడ అన్నం పెడితే చాలన్నాడు. ఆ దొర సామాన్య పొడు కాదు, పందుల మేపుడు ఉన్నది. పందులకు చార వేయాల అంటే ఆహారం పెట్టాలా, ఆడ పని చేస్తావా అని అంటే అయినా సరే అని ఒప్పుకున్నాడు. ఎందుకు? తిరిగి వస్తే నా తండ్రి కొడతాడు. ఇక వాటర్ లేదాడా, ఏ ముఖం పెట్టుకొని వస్తావు? తిరిగి రారాదు. కానీ అక్కడికి పోయాక ఆ పందుల దగ్గర చదువుకున్నవాడు, తెలివి గలవాడు, విద్య బుద్ధి గలవాడు, కానీ అక్కడ ఏ పని చేస్తున్నాడు? పందుల దగ్గర. తండ్రికి వేరైన కొడుకు, తల్లికి వేరైన కొడుకు, దేవునికి దూరమైన కొడుకు ఎక్కడికి వచ్చాడు? పందుల కడికి వచ్చాడు. పందుల కడికి వచ్చినప్పుడు వాడు టైంకు భోజనం పెట్టాడు వీడికి. వాడు ఏ టైంకు వస్తాడు? పగళ్ళకు పొద్దలకు. వీడికి ఆకలి. ఆకలి పుడితే ఆ పందులకు వేసే చారను వీడు తినడం పెట్టాడు. ఆ గడ్డిని, ఆ పొట్టును మనిషి తినచ్చా? రాదు. ఎక్కడికి దిగజారిపోయేది పాపము. మోసం చేస్తే ఎక్కడికైనావు, ఆస్తి కావాలనుకుంటే ఎక్కడికైనావు, వేరు బంధాలు చేస్తే ఎక్కడికైనావు, కుటుంబంలో చిచ్చులు పెడితే ఎక్కడికైనాం, కుటుంబాన్ని ప్రేమించకుంటే ఎక్కడికైనాం, గడ్డి తిరగటానికి అయ్యాడు. ఆ పొట్టు బొక్కుటానికి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు వెలిగింది కొడుకో. ఏం తెలుసుకున్నాడు? ఇదేం తిండిరా నాది, నా తండ్రి దగ్గర పనివారు రాజు తిండి తింటారు. హల్లెలూయా. విస్తారమైన భోజనం నా తండ్రి దగ్గర ఉన్నది, విడిచిపెట్టుకొని వచ్చి నా బతికేంది, అసలు నేను ఎందుకు ఈ బతకాలేడా అని వెలిగింది. ఎప్పుడు వెలిగింది? వేసుకుంటానికి బట్టలు లేవు, తొడుక్కుంటానికి చెప్పులు లేవు, తినటానికి భోజనం లేదు, ఉన్న స్థానంతా నాశనం అయిపోయింది. లేరు అలాంటి వారి కొడుకు ఇప్పటికీ లోకంలో ఉన్నారు. బైక్ కావాలా? పెద్ద బైక్ కావాలా? పోస్టానికి డబ్బులు లేకున్నా పెద్ద బైక్. మన వ్యక్తి ఒక ఆయన జొన్నలో, ఆయన కొడుకు ఏం చేసిండు? తండ్రికి తెలియకుండా పంపిన డబ్బును ఆదా చేయాలన్నా తల్లి కొడుకు కలిసి ఏం చేశారంటే 2,50,000 బైక్ కొన్నారు. తండ్రికి తెలియకుండా 2,50,000 బండి తీసుకున్నాక ఈ తండ్రికి మరి నెల అయింది చెప్పాలి కదా, పైసలు పంపిస్తున్నాడు, చూస్తున్నాడు, చిట్టి డబ్బులు వేసినాయి. ఆ డబ్బులు ఏం చేసినావంటే అటు బాక్కెట్ ఇటు బాక్కెట్ అని తల్లి చెప్తున్నది. 2 నెలల తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినాక చూస్తే ఏంది కనిపిస్తుంది తెలుసా? ఇంటి ముంగట పెద్ద బైక్ కనిపిస్తుంది. అరే ఇది ఎక్కడిదిరా? కొడుకు మౌనం.
ఎక్కడదే బండి? మౌనం. రాత్రి తీసి వచ్చాడు, చెప్పలే. ఎక్కడి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం చేసినావు, బాగా గెట్టలేదా అని అడిగితే ఆ 2 లక్షల సీట్లు వేసింది కదా, అవి తీసుకుపోయి దీనికి బండి కొన్నావు. ఎవరిని అడిగి కొన్నావు? ఆడు జిద్దు చేసి ఏడిచింది, నేను కొన్నా. అంటే కుటుంబం ఏమైపోయింది? అప్పుల పాలైపోయింది. ఉన్నప్పు కట్టుకోలే, 2,50,000 బండి కొన్నాడు. ఈయన పాగలైపోయాడు. పాగలైపోయి 10 రోజులకే మా మమ్మీ దగ్గరికి వచ్చింది. ₹1 పంప, మీకు ₹1 నేను పంపను, బతుకుని ఎట్లా బాగుతారు మీరు అని వచ్చి, నేనే బాగ్గడతాను, నేనే సంతానం, దాని EMI కట్టుకోవాలా, మీరు బతకాలా? ఆ శిక్ష పెట్టి వచ్చాడు. ఎవరు నాశనం చేసుకున్నారు? ఎంతో ప్రేమ, రూపాయి కష్టం చేసి పంపించిండు, నాశనం చేసుకున్నారు. కుటుంబం నాశనం అవడానికి కారణం ఏంటంటే ఒక చిన్న తప్పే నాశనం. ఇక్కడ ఒక చిన్న తప్పు వలన ఈ కుమారుడు దూరం అయిపోయాడు, దూరదేశం వెళ్ళాడు, నాశనం అయిపోయాడు. కానీ మళ్ళా తిరిగి వస్తున్నాడు. తెలుసుకున్నాడు తండ్రి విలువేంటిదని. తెలుసుకొని వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే ఏమంటున్నాడంటే చూద్దాం. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. చాలు, ఇక్కడ అంటున్నాడు నా తండ్రి పరలోకమునకును ఇక్కడ నీకును విరోధముగా ప్రవర్తించుతుంది, విరోధముగా నడుచుతుంది, విరోధముగా నేను జీవిస్తుని. ఇక ఈ జీవితం నాకు అద్దయ్యా, ఇక చాలయ్యా ఈ బ్రతుకు అని ఒక తీర్మానం తీసుకోవాలా. తప్పు చేస్తావు కానీ ఒప్పుకోవాలా. ఒప్పుకొని నా తండ్రి ఇంట్లో మంచి భోజనం ఉన్నది అని రావాలా. ఇక్కడ మంచి భోజనం, పరలోకానికి చేరే భోజనం మీకు ఉన్నది, మంచి మార్గంలో నడిచే భోజనం ఇక్కడ ఉన్నది. ఎన్ని ఉన్నా ఆయన ఇచ్చే నిద్ర లేకుంటే, ఆయన నీకు అన్నం అరిగియకుంటే, ఆయన నీకు భోజనం పెట్టకుంటే నీ బ్రతుకు వేస్ట్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఇంకా 21 చదువు, లాస్ట్ మాట 20 వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలు, హల్లెలూయా. ఎట్లా చూడు తండ్రి ప్రేమ, అంత మంచుకొని వెళ్ళాడు, సమస్తం తీసుకెళ్ళాడు, అందేం లేదు ఇక్కడ. ఇక కానీ దూరం నుంచి ఎదురు చూస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడు వస్తున్నాడు. యేసయ్య నిన్ను బట్టి ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడిగా మారుతాడు, నా కుమారుడిగా సమయానికి ఉంటాడు, నా కుమారుడు నేను చెప్పినట్టు నడుస్తాడు అని ఆ తండ్రి చూస్తలేడా? ప్రియమైన సంగమా, ఒక తీర్మానం తీసుకోవాలా, తప్పు నొప్పుకోవాలా, సంఘముగా కూడి దేవా నేను నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలా, పడిపోకూడదని ఆయనను అడగాల. ఎప్పుడు అడిగినాడు? అందుల పొట్టు తిన్నప్పుడు అడుగుతున్నాడు, నేను తప్పు చేసినానయ్యా అంటే మళ్ళీ తిరిగి వస్తున్నాడు. దూరం నుండగా తండ్రి చూసి ఏమంటున్నాడు? పరిగెత్తుతున్నాడు, నా చిన్న కొడుకు వస్తున్నాడు. తల్లి ఇంటి నుండి చూస్తున్నది, అయ్యా వస్తున్నాడు, వెళ్ళయ్యా వెళ్ళు పరిగెత్తయ్యా పరిగెత్తు అని అంటే ఆ కొడుకు రాకముందే పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి హత్తుకొని మెడ మీద పడి, మా కుమారుడా రా, నువ్వు మర్చిన నేను మరవలేను బిడ్డ అని ఏడుస్తూ ఆ తండ్రి ప్రేమ చూడండి. 2 కుమారులు ఉంటే 2 ఒకే తిరిగి ప్రేమిస్తారు. ఈరోజు
ఎందుకంటే దేవునికి అనేక మంది కుమారులు ఉన్నారు. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అందరిని చూస్తున్నాడు, అందరితో సంబంధంగా ఉన్నాడు, అందరిని ప్రేమించే దేవుడు ఆయన. అప్పుడు అంటున్నాడు 21లో, అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రికి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానని. హల్లెలూయా. ఆ రీతిగా తగ్గించుకోవాలి మనం. అయ్యా, ఇంతకాలము నీ వాక్యానికి దూరం ఉన్నా, ఇంతకాలము నీ మందిరానికి దూరం ఉన్నా, ఇంతకాలము నీ మందిరానికి వెళ్ళిన నా జీవితాన్ని నీకు అప్పగించుకోలేదయ్యా అని ఒక తీర్మానం తీసుకోవాలి. యోనా తీసుకున్నాడు. యోనా చావు బ్రతుకులో ఉన్న వారి ముందు ఒప్పుకున్నాడు, నేను తప్పు చేస్తున్నానయ్యా, యెహోవా నేను ఇక మారిపోతాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానము మనం తీసుకోవాలా. ఈ తప్పిపోయిన కుమారుడు ఒక తీర్మానం తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చినాడు. యోనా ఒక తీర్మానం తీసుకొని దేవుని దగ్గరికి వచ్చినాడు. మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలా. దేవా, నేను ఇక ముందు ఈ పాపము చేయను, ఇక ముందు ఈ తప్పు చేయను, ఇక ముందు ఎవరితో స్నేహం చేయను అని ఒక తీర్మానము మనం తీసుకోవాలి. విన్నారు కదా దావీదు కీర్తనలో ఏమన్నాడు? దుష్టాత్మలతో నేను ఉండను, స్నేహం చేయకూడదు. దుష్టక్రియలు చేసేవారితో స్నేహము అస్సలు చేయకూడదు. వారు ఎప్పుడు నేను పడగొడతారో తెలియదు. ఎప్పుడు మందిరంకైనా, ఎప్పుడు ప్రార్థనలైనా, ఎప్పుడు ఇవేనా అంటే మనము దేవునికి దూరం అయితే మనకు కలిగే శ్రమలు ఎవరు చూస్తున్నారు? ఆయన జీవము గల దేవుడు, పరమ డాక్టర్, నేను బాగు చేసేవాడు ఆయన. గత రాత్రులు అమ్మ మాట్లాడడానికి కూడా మాట్లాడలే, నడవటానికి కూడా నడవరాలే, కానీ దేవుడు ఈరోజు అద్భుతంగా మాట్లాడిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఒక చెట్టు భూమికి వేరైతే ఎండిపోతుంది. ఒక శాప సముద్రం నుండి తీయబడి, నీటి నుండి తీయబడి బయట వేస్తే చనిపోతుంది. మన బ్రతుకును దేవునికి అంటుకట్టుకొని ఉండాల. దేవుని ఆత్మ మనల్ని లేకుంటే మనం శవంలాగా పడిపోతాము. దేవుడు మనకు అండగా ఉండి నడిపించుకుంటే భూమి మీద మనం నడవలేము. ఇది తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నడుద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రండి, మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవానికి స్తోత్రము తండ్రి. అయ్యా, ఏ స్థితి నుండి వచ్చినామో మేము తెలుసుకొని నిన్ను ఆధారము చేసుకొని మేము నడవాలి తండ్రి. అయ్యా, నీ బిడ్డలము తండ్రి, సంగముగా ఈ మాటలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. యోనా మోసపోయాడు, భయపడ్డాడు, లోకం వైపు చూశాడు, దర్శిసి వెళ్ళటానికి ప్రయత్నించాడు, కానీ ప్రయాణం కొనసాగలేదయ్యా. మా సొంత ఆలోచనలు కొనసాగించవు, మా సొంత నిర్ణయాలు ఏవి కూడా మేము సాధించలేము తండ్రి. నీ యొద్దకు వస్తున్నామయ్యా. అలాంటి తప్పు మేము చేయకూడదు, మేము మోసపోకూడదు, మా డబ్బును నాశనం చేసుకోకూడదు, మా కుటుంబాలను నాశనం చేసుకోకూడదు. మేము చేస్తున్న పనిలో మేము ఆశీర్వదించబడాలంటే మేము నీ యొద్ద ఉండాలి తండ్రి, నీవు మా యొద్ద ఉండాలి తండ్రి. మేము మాకు దేవుడిగా ఉండి నడిపించు తండ్రి. అయ్యా, తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడయ్యా, ఎంత జ్ఞానముతో ఎంత బుద్ధితో ఈ లోకానుసారంగా ఉన్నప్పటికీ అంతా నాశనం అయిపోయాది. ఆయనకు వచ్చిన వాటంతా నాశనం చేసుకున్నాడు, పడిపోయాడు, కుంగిపోయాడు, పొట్టు బుక్కినయ్యా పందుల దగ్గర. పందులు కొట్లాడుతూ ఆ పొట్టును బుక్కాయి. ఈ బ్రతుకు నాకు అర్థాన్ని తెలుసుకున్నాడు, మారిపోయాడు, కన్న తండ్రి యొద్దకు వచ్చాడు. పరలోకము నీకును నేను తప్పు చేసినాను ఒప్పుకున్నాడు. ఆ బ్రతుకు వద్దని తెలుసుకొని
తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ప్రేమతో స్వీకరించాడు. అయ్యా అయ్యా యోనాను స్వీకరించినావు, మరలా ప్రభువా నువ్వు ప్రేమించి తండ్రి నిలువే పంపించి కాపాడినావు. అదే విధముగా తండ్రి మమ్ములను కూడా కాపాడండి, మా జీవితాలను సరిచేయండి, సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అలాంటి జీవితం ఏ ఒక్కరికి ఉండకూడదు తండ్రి, మోసము చేసే బ్రతుకుండకూడదు, మోసపోకూడదని బిడ్డలు ఎవరి యొద్దరు మోసపోకూడదు తండ్రి. ఆ కృపను మీరు ఇవ్వండి. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు, వాక్యానుసారంగా నడిపించండి. నీ కృపాదిశయములతో నింపండి. ఈ ప్రపంచమంతా ఈ వాక్యం ఎన్నుచుంటుండగా మారు మనసును శాంతి సమాధానం ఇవ్వండి, మార్పునివ్వండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని కట్టండి. ఈ ఇద్దరు వ్యక్తులు మారిపోయినట్టు ప్రతి ఒక్కరు మార్చబడి